మహాదేవునికి స్తోత్రములు. ఈ ఆరాధన కూడికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనములండి. దేవుడి చక్కని తరుణాన్ని మనందరికీ అనుగ్రహించినందుకు మనమందరము దేవాతి దేవునికి రుణస్థులమై ఉన్నాం. ఆరాధనకు ఆటంకములు అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటిగా దేవుని శక్తిని ఎరగకపోవటమే ఆరాధనకి ఆటంకమని, రెండవదిగా సోమరతనమే ఆరాధనకి ఏమై ఉంది ఆటంకమని, మూడవదిగా చెడు ఆలోచనలు, చెడు సలహాలు మనం ఆరాధించడానికి లేక ఆరాధనకు వెళ్ళడానికి ఏమై ఉంటాయి ఆటంకాలు ఉంటాయి. నెక్స్ట్ నాలుగవది తాత్కాలికమైన మారు మనస్సు లేదా పశ్చాత్తాపం అనేది ఆరాధనకు ఏమై ఉంది ఆటంకమైంది. ఈరోజు ఐదో విషయాన్ని నేర్చుకుందాం. ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూస్తున్నాం. ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి బయటికి రాదలుచుకున్నారు. వారిని దేవుడు పిలిచాడు రమ్మని. వారు రావడం కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు? ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. ఫరో రాజు వారిని పోనివ్వలేదు. కనుక ఆ నేపథ్యాన్ని ఆధారం చేసుకొని, ఆ ఫరో అన్న మాటల్ని మనం ఆధారం చేసుకొని ఈ విషయాలన్నీ మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. సో మనం నిర్గమాకాండంలో ఉన్న ఈ కథనాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. మిగతా నిర్గమాకాండము 10వ అధ్యాయం. గతంలో మనము 9వ అధ్యాయం వరకు చూస్తాం. సో మొదట 4 తెగుళ్ళు వచ్చాక మీరు ఈ దేశంలోనే బలర్పించండి అని ఒక చెడు సలహా ఇవ్వడం జరిగింది. 4 తెగుళ్ళు ఏంటి? నీళ్లు రక్తంగా మారడం, కప్పలు రావడం, ధూళి పేలవడం, అలాగే ఈగల గుంపు, బాధాకరమైన ఈగుల గుంపు వచ్చాయి. అప్పుడే ఆయన నోటి నుంచి చెడు సలహా వచ్చింది, ఈ దేశంలోనే బలర్పించండి, దూరము పోవద్దని. అయినా దేవుడు అట్లు చేయి తాగదని మోషే ద్వారా సెలవిచ్చాడు. మరి ఇప్పుడు మరికొన్ని తెగుళ్ళు మళ్ళీ రావడం జరిగింది. 5వ తెగులు మిక్కిలి బాధాకరమైన తెగులు, 6వది పొక్కులు దద్దుర్లు వచ్చాయి, 7వది మిక్కిలి బాధాకరమైన వడగండ్లు వచ్చాయి. ఆ 7వ తెగులు తర్వాత ఫరో మాట్లాడింది ఏంటంటే, నేను ఈసారికి పాపం చేసి ఉన్నాను, ఎంత మట్టుకు చాలును, నేను మా ప్రజలను దుర్మార్గులము, మిమ్మల్ని పోనిస్తాను, మిమ్మల్ని ఏం చేయను ఆపను అని చెప్పాడు. ఈ ఉరుములు తగ్గిపోయేలాగా ప్రార్థన చేయమన్నాడు. ఈ మెరుపులు లేక ఈ వడగండ్లు తగ్గిపోయేలాగా ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తే వడగండ్లు తగ్గిపోయాయి, కానీ ఫరో మనసు మళ్ళీ కఠినమైంది. ఇది మనము చివరిగా చూసిన విషయం. ఇప్పుడు 10వ అధ్యాయం మొదట వచనం. కాగా యెహోవా మోషేతో మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళు, నేను యెహోవా అని మీరు తెలుసుకున్నట్లు చూసుక్రియలు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును ఏం చేస్తాను కఠినపడుతాను. ఇప్పుడు ఈ సూచక్రియలు, ఈ మహత్కార్యాలు ఎవరికి తెలియాలి? ఫరో రాజుకు తెలియాలి. అక్కడ మళ్ళీ ఇంకో మాట ఉంది 2వ వచనంలో, నీవు నీ కుమారునకు ఏం చేయాలట? ప్రచురము చేయాలి అంటుంది. అంటే నీ చేయబోయే సూచక్రియలు ఇజ్రాయెల్ ప్రజలు చూస్తారు, ఐగుప్తు ప్రజలు చూస్తారు, వారి పిల్లలకి ఆ విషయాలు తెలియజేస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి నా ప్రజలు పోనేమని అడుగంటే ఆయన మళ్ళీ వెళ్ళడం జరిగింది. 3వ వచనం, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళారు. అతను చూచి ఇలాగ చెప్పారు, ఏమని? ఎబ్రీలు దేవుడకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకి ఉందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. మళ్ళీ సేమ్ వరుడు పడింది. ఫరో రాజుకి ఏమడుగుతున్నారు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ఇప్పటికి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. 4వ వచనం, నీవు నా జనులను పోనీయనడి అన్నాడు. ఒకవేళ పోనివ్వకపోతే ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోకి రప్పిస్తాను. ఏం తినేస్తాయంటే నీ చెట్లను లేక పచ్చదనంతో ఉన్నటువంటి నీ పొలాలను అన్నిటినీ కూడా అవి తినేస్తాయి, మొలిచిన ప్రతి మొక్కని కూడా అవి ఏం చేస్తాయి? తినేస్తాయి అని వార్నింగ్ ఇచ్చాడు. రావడం జరిగింది. 13వ వచనం ఒకసారి చదవండి. 13వ వచనం, ఏం చాపగా? కర్రను. ఆ కర్రను చాపగానే ఏమొచ్చాయటండి? మిడతలు వచ్చినాయి. ఇక్కడ 8 నెంబర్ వేయాలి.
8వ అన్నిటి మీద మీ బైబిల్లో నెంబర్లు వేసుకోండి. ఫరో రాజు ఈ మిడతల యొక్క ప్రభావాన్ని విన్నాడు. మిడతలు వస్తే ఎంతటి ప్రభావం జరుగుతుంది అనేది ఆలకించాడు. ఫరో రాజు ఒక్కడే ఆలకించలేదు, ఇంకెవరు ఆలకించారంటే తనతో పాటు ఉన్న సేవకులు, తనతో పాటు ఉన్న మంత్రులు, తనతో పాటు ఉన్నటువంటి సభ అభిముఖులు అందరూ కూడా విన్నారు. విని ఈసారి ఫరో రాజుతోటి ఆ సేవకులే మాట్లాడుతున్నారు. ఫరో రాజుతో ఉన్న సేవకులు వచ్చి ఫరో రాజుతో మాట్లాడుతున్నారు. వాళ్ళ తాలూకు మనుషులే. ఏమని మాట్లాడుతున్నారు చూడండి, 10:7 నేను చదువుతాను. అండ్ ఫరో సేవకులు ఫరోను చూసి రాజుగారిని చూసి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును. వీడు అంటే ఎవరు? కాదు, రాజుతోనే మాట్లాడుతున్నారు. మోషే. ఇప్పుడు మోషే వస్తున్నాడు, ప్రతిరోజు ఏదో ఒక రోజు వస్తున్నాడు. వచ్చి రాజా మమ్మల్ని కానీ పోనివ్వకపోతే ఎలా జరుగుతుంది అంటున్నాడు. అలా చెప్పగానే ఇలా వెళ్తున్నాడు. వెంటనే అవన్నీ ఏమవుతున్నాయి? జరుగుతున్నాయి. ఇప్పటికి 8 తెగుళ్ళు వచ్చాయి, 7 తెగుళ్ళు వచ్చాయి. వీటి వల్ల మనం అందరం ఏమైపోయాం? చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్నాళ్ళ వరకు వీడు మనకి ఎలాగుంటున్నాడు? ఉరిగా ఉండును. తమ దేవుడైన యెహోవాని సేవించుటకు ఈ మనుషుల్ని ఏం చేద్దాం? పోనిము. ఐగుప్తు దేశం నశించిందని మీకు ఇంకా తెలియలేదా అని సేవకులు రాజుతో అన్నారు. రాజు మొండిగా ప్రజల్ని అడ్డుకుంటున్నాడు. రాజు మొండిగా ప్రజలు పోనివ్వట్లేదు. కానీ ప్రజలు పోనివ్వకపోవడం వల్ల దేవుడు దేశం మీదకి ఏం రప్పిస్తున్నాడు? తెగులు రప్పిస్తాడు. ఆ తెగులు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడడం ప్రజలకు అర్థమైపోతుంది, సేవకులకు అర్థమవుతుంది, పని వాళ్ళందరికీ అర్థమవుతుంది, మంత్రులకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి రాజుతో ఏంటంటున్నారంటే, ఇంకా మొండిగా ఎన్నాళ్ళు మనం వాళ్ళ పోనివ్వకుండా ఆపుతాము, వాళ్ళు ఆపడం వల్లే మన దేశానికి ఏమొస్తుంది? విపత్తు వస్తుంది. ఇదంతా మనకి కనబడలేదా మీకు? ఎంత నాశనం అయిపోయిందో ఐగుప్తు దేశం. నీళ్లు రక్తంగా మారినప్పుడు నాశనం అయ్యింది, కప్పలు వచ్చినప్పుడు నాశనం అయింది, ధూళి పేలైనప్పుడు నాశనం అయింది, ఈగల గుంపు వచ్చినప్పుడు నాశనం అయింది, బాధాకరమైన తెగుళ్ళు వచ్చాయి, పొక్కులు వచ్చాయి, దద్దుర్లు వచ్చాయి, వడగండ్లు పడ్డాయి, ఇవన్నీ వచ్చాయి. వీటి వల్ల ఏమైపోయింది? దేశం నాశనం అయిపోయింది. కాబట్టి వీళ్ళని ఏం చేయనిద్దాం? పోనివని వారి సేవకులే, రాజుగారికి చెప్పారండి. ఇప్పుడు రాజుగారు మోషే అహరోనులు పిలిపించారు. 8వ మోషే అహరోనును ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదరని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదామని రాజుగారు వెళ్ళమంటున్నారు. కాకపోతే అడిగారు ఏమని? ఎవరెవరు వెళ్తారని అడిగారు. ఎవరెవరు వెళ్తారని అడిగేసరికి ఆ మోషే చెప్తుండే, కుమారులు వెళ్తారట, కుమార్తెలు వెళ్తారట, మందలు వెళ్తాయట, పశువులు వెళ్తాయట, మా పిన్న పెద్దలతో కూడా ఏం చేస్తాం? వెళ్తామంటే అందుకు మళ్ళీ అతడు, యెహోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అంటే మోషే దానికి ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. అయితే పోండి మిమ్మల్ని పంపించడానికి అయ్యేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫరో ఇచ్చిన మరో సలహా ఏంటంటే, ఏంటి? పురుషులైన మీరు మాత్రమే వెళ్ళండి అన్నాడు. మనం పాఠము ఆరాధనకు ఆటంకాలు. ఇందులో మనం ఇప్పుడు నేర్చుకునే ఐదో పాయింట్ ఏంటంటే, కుటుంబ సమేతంగా ఆరాధనకి వెళ్ళకపోవడమే ఆటంకం అండి. కుటుంబ సమేతంగా ఎలాగా? కుటుంబ సమేతంగా. ఈ పదము మనం ఎక్కడ చదువుతాము, ఎక్కడ వింటాము? ఈ కుటుంబ సమేతంగా అనే పదము ఎక్కడ వింటామో, ఎక్కడ చదువుతాం? ఎక్కడ చదువుతాం? పెళ్లి కార్డులో చదువుతాం కదా. పెళ్లి కార్డులో చివర్లు ఏమేస్తారు? మీరు మా పెళ్ళికి లేకపోతే ఫంక్షన్కి ఎలా రావాలి? కుటుంబ సమేతంగా రావాలి. అంటే అర్థం ఏంటి? అందరూ, మీ పిల్లలు, మీరు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి రండి అని, అంతే కదా. సకుటుంబ సపరివార సమేతంగా. అలాగే వెళ్ళిపోతాం ఏంటి? వెళ్ళం కదా. మనకు కావలసిన వాళ్ళైతే, మన బాగా కావలసిన వాళ్ళైతే వెళ్తాం. అది మా చిన్నాన్న పెళ్ళి, లేకపోతే మా బాబాయ్ పెళ్ళి, లేకపోతే మా తమ్ముడు పెళ్ళి, మా అన్నయ్య పెళ్ళి అన్నప్పుడు ఎలా వెళ్తాం? కుటుంబ సమేతంగా వెళ్తాం. అది మామూలు కొంచెం దూరపు చుట్టం అయితే, ఇరుగు పొరుగు వాళ్ళు అయితే, లేకపోతే మనకు బాగా ఆఫీసులో బాగా పరిచయం అయినటువంటి వ్యక్తులు మనకు పెళ్ళికి చెప్తే మన ఇంటి తరపున లేకపోతే మన కుటుంబం తరపున ఎవరో ఒకరిమే వెళ్తాం. కొన్నిసార్లు పెళ్ళిళ్ళ సీజన్లో ఒకరోజే 4 పెళ్ళిళ్ళు పడతాయి కదా. అప్పుడు ఏం చేస్తాం? ఒక్కొక్కరు వెళ్తాం. చిన్నవాడు నువ్వు అక్కడికి వెళ్ళు, పెద్దవాడా నువ్వు ఇక్కడికి వెళ్ళు, నేను ఇక్కడికి వెళ్తాను, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ రాయించొచ్చి అంటారు.
సో ఇలాగ మనం పంచుకుంటాం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడం అనేది లోక సంబంధమైన కార్యం కాదనే విషయం మనకు మొదటగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆరాధన అంటే లోక సంబంధమైన కార్యంగా భావించేవారు ఒకళ్ళు వెళ్తే సరిపోద్ది కదా అనే ఆలోచనతో ఉంటారు. అది సరిగ్గా దేవుని గురించి అవగాహన లేకపోవడం. అంతేకాకుండా చాలాసార్లు సేవకుడి కోసమే సంఘానికి వెళ్తున్నట్టు భావిస్తారు. సేవకుడి కోసమే వెళ్ళకపోతే సేవకుడు అడుగుతాడని, లేక వెళ్ళకపోతే సోమవారానికి సేవకుడు ఇంటికి వచ్చేస్తాడని, ఇలాంటి భావంతో ఉన్నవారు మన ఇంటి నుంచి ఎవరొకరు వెళ్ళి ఆయనకి కనిపించండి అని చెప్పి పంపించడము లేకపోతే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దాని కారణం కూడా సరైన అవగాహనతో లేకపోవడమే. కనుక ఇక నేను మాట్లాడేది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. మనం ఎవరమైతే దేవుని స్వరూపంలో చేయబడ్డామో దేవుని స్వరూపంలో చేయబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. అది నువ్వు భర్త, భార్య, లేకపోతే కుమారుడువా, కుమార్తెవా, లేకపోతే అత్తవా, కోడలువా, లేకపోతే తల్లిదండ్రుల, ఏ పాత్రలో నువ్వు ఉండు, నీవు దేవుని ఆత్మతో ఉన్నావు. దేవుడు నిన్ను సృష్టించాడు. నీ ద్వారా దేవుడు ఏం పొందాలి? మహిమ పొందాలి. నీ ద్వారా దేవుడు స్తుతించబడాలి. అంటే నువ్వేం చేయాలి? ఆరాధించాలి. అది నీ బాధ్యత. కనుక మన ఇంటి తరపున ఒకరు వెళ్తాము, లేకపోతే మన యొక్క కుటుంబం తరపున ఒకరు వెళ్తామనేది మానవుల ఆలోచన. అది మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము. అది దేవుని చిత్తం మాత్రము కాదు. కనుక దేవుడు కోరేది ఏంటంటే కుటుంబం అంతయు కూడా, ఇంటిల్లిపాది కూడా దేవుణ్ణి ఏం చేయాల్సి ఉంది? ఆరాధించాల్సిన బాధ్యత ఉంది. కనుక ఈ రోజున ఒకవేళ నువ్వు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో లేకపోతే నువ్వు ఆరాధించడంలో ఇంకా సంపూర్ణంగా లేవని అర్థం. అంటే సంపూర్ణంగా లేవు అంటే అది ఆరాధనకి ఏమై ఉంది? ఆటంకమే. నేను సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించలేకపోయాను, ఎందుకంటే నా ఇంటిల్లిపాది దేవుని సన్నిధికి రాలేకపోయారు. మీరు బాగానే చెప్తున్నారండి, ఇంట్లో ఒకరే నమ్ముకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు అని అనొచ్చు. ఉంది కదా ఈ సమస్య? ఉంటుంది. ఇంట్లో ఒకరే నమ్ముకున్నారు, మిగతా వాళ్ళు అందరూ నమ్ముకోలేదు, ఇంకా వాళ్ళు ప్రభువుని తెలుసుకోలేదు. ఇప్పుడు కుటుంబ సమేతంగా రాలేదనే ఆక్షేపణ వారి మీద ఉండదు. ఎందుకని? వారి ఇంట్లో వాళ్ళు ఇంకా బాప్తిసం పొందలేదు, లేకపోతే వారి ఇంట్లో వాళ్ళు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు. ఆవిడే నమ్ముకుంది, ఆవిడే ఏదో ప్రభువుని తెలుసుకుంది, లేక అతనే నమ్ముకున్నాడు, ఒకరే నమ్ముకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద ఈ ఆక్షేపణ ఉండదు. మీరు ఇంటిల్లిపాది దేవుని సన్నిధికి రాలేదని ఆక్షేపణ ఉండదు. ఓకే. మరికొంతమంది నమ్ముకుంటారు కానీ ఏ పెళ్ళికో బాప్తిసం పొందుతారు కానీ ఆ 2 వారాలే కనిపిస్తారు, మిగతా ఇంకా సంవత్సరాల పొడుగునా వాళ్ళు ఏం చేయరు? కనిపించరు. పేరుకే క్రైస్తవులుగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వారి విషయంలో కూడా మనం అంతగా ఆక్షేపణ చేయాల్సిన అవసరము లేదు. మరి ఎవరి మీదండి ఈ ఆక్షేపణ అంటే, ఎవరైతే ప్రభువుని మేమందరము ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ అండి, మేము ఫ్యామిలీ మొత్తం ప్రభువుని ఆరాధిస్తాం, లేక దేవుణ్ణి నమ్ముకున్నామండి, మా కుటుంబంలో ఇంకా అన్ని విధానం అంటూ ఏమీ ఉండదు, ఏమీ లేదు అని ప్రతి ఒక్క కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఆయన ఆరాధించడానికి చేరుకోవాల్సిన బాధ్యత ఉంది. వారి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం ఉన్న పరిస్థితి ఎలా ఉంది? కనుక ఆరాధనకి ఆటంకాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇంట్లోంచే వస్తాయి. ఎలా వస్తాయంటే ఇలాగా మనం ఇంటిల్లిపాది దేవుని పిల్లలం అని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో మనం కనబడకపోతే, దేవుని సన్నిధికి మనం రాకపోతే మనం ఏ రీతిగా మనం దేవుని సంపూర్ణంగా ఆరాధించగలిగిన వారు అవుతాం. కనుక నమ్మకంగా లేని వారి విషయంలో దేవుడు అడగలేదు, నమ్ముకోలేని వారి విషయంలో దేవుడు అడగలేదు, వాళ్ళకి ఆ నమ్మకాలు కలగలేదు. కానీ మేమందరము దేవుని పిల్లలమే, క్రైస్తవులమే అని చెప్పుకున్న వారు మాత్రం ఖచ్చితంగా దేవుని సన్నిధికి ఏం చేయాలి? వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూద్దాం, దైవ గ్రంథం మొత్తంలో కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించే విధానాలు ఎలాగున్నాయో మనం పరిశీలన చేస్తూ నేడు మనం ఎలా ఉన్నాం అనేది పరిశీలన చేయడానికి ప్రయత్నము చేద్దాం. ఎందుకంటే అపవాది ఇచ్చిన ఆలోచన ఫరో ద్వారా బయటపడింది. ఏంటి ఆలోచన అంటే, ఆరాధించండి, సేవించండి, దేవుణ్ణి స్తుతించండి, కానీ మీ ఇంట్లో ఎవరో ఒకలే. ఈ భావము అపవాది ఆ ఫరో ద్వారా బయట పెట్టాడు. అదే మన జీవితాల్లో నెరవేరుతుందేమో. ఒకవేళ దాని ప్రకారంగానే మనం అపవాది మాట వింటున్నామేమో, దేవుడి మాట వినడం మానేస్తున్నామేమో ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. మీకు బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తే, మొదట ఆదాము అవ్వలు, తర్వాత కయ్యను ఏబేలు, తర్వాత ఎవరు? నోవాహు, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇలాగా ఈ ఫ్యామిలీస్ కనిపిస్తాయి మనకి దైవ గ్రంథంలో. వీళ్ళందరినీ ఏమంటారంటే పితరుల కాలం అంటారు. వీరంతా ఏమంటారండి? పితరుల కాలం. మీరు గమనిస్తే ఆ కాలాల్లో దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి పర్టికులర్గా నిర్దేశించబడిన ఒక స్థలంలోకి వచ్చేవారు కాదు. ఫలానా చోటుకే వచ్చి మీరు బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేయాలా, ఆరాధన చేయాలనే నియమాలు వారికి లేవు. ఎవరికి? ఈ పితరుల కాలంలో ఉన్నవారికి. వారు ప్రయాణాలు చేస్తూ, వారి యొక్క వలసలు వెళ్తూ,
వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే బలిపీఠం కట్టి ఏం చేసేవారు? దేవుణ్ణి ఆరాధించేవారు. మీకు అర్థమవుతుందండి? అయితే అప్పుడు పర్టికులర్గా దేని మీద దేవుడు ఫోకస్ చేయలేక దేవుడు నిర్దేశించలేదంటే, ఒక స్థలం పలానా చోటుకే లేక పలానా స్థలానికే వచ్చి బలిపీఠం కట్టాలని అబ్రాహాంకి, ఇస్సాకి, యాకోబుకి లేకపోతే నోవాహుకి ఇలాగేం చెప్పలేదు. మనకి ఉదాహరణగా చెప్పుకుంటే నోవాహు వాడ ఆగింది ఎక్కడ? అరారాతు పర్వతాలు. వాడ దిగిన తర్వాత నోవాహు భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, నోవాహు యొక్క 3 కోడలు కలిసి అక్కడ బలిపీఠం కట్టి దేవునికి ఆరాధన చేయడం అనేది జరిగింది. కనుక ఒక స్థలం అంటూ లేదు, కానీ వారు ఎక్కడ ఏ స్థలం అనుకుంటే అక్కడ బలిపీఠం కట్టి ఆరాధన చేశారు. కానీ అక్కడ గమనిస్తే ఆ స్థలం, వారు కట్టిన స్థలంలో వారు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మాత్రము ఇంటిల్లిపాది దేవుణ్ణి ఆరాధించారు. అది మనం గమనించాలి. ఏం జరిగింది? ఇంటిల్లిపాది. ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆ పీఠం మీద దేవునికి ఏం అర్పించాట? దహన బలులను అర్పించను. కనుక ఈ రకంగా వారు ఎవరెవరు ఉన్నారు అక్కడ? మరి నోవాహు కుమారులు, నోవాహు యొక్క 3 కోడళ్ళు, వారు కలిసి దేవునికి ఆరాధన చేయడం అనేది జరిగింది. తర్వాత అబ్రాహాం కావచ్చు, అబ్రాహాం కుమారుడైన ఇస్సాక్ కావచ్చు, ఇస్సాక్ కుమారుడైన ఇంకెవరు? యాకోబు యొక్క 12 మంది పిల్లలు. కనుక ఈ రీతిగా వారు దేవుణ్ణి ఆరాధించే విధానం అనేది కుటుంబ సమేతంగా జరుగుతూ ఉండేది. అయితే తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా లక్షల మంది అయిపోయిన తర్వాత దేవుడు వారికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. వారు దేవుణ్ణి ఆరాధించాలంటే ఎక్కడ రావాలి? ఆ ప్రత్యక్ష గుడారం ఉన్న చోటుకే రావాలి. ఎక్కడ రావాలట? ప్రత్యక్ష గుడారం ఉన్న చోటుకే వారిని ఏం చేయమన్నాడు? రమ్మన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. గతంలో మనం 11వ వచనం చదివాము. మరలా 11వ వచనం చదివి 12వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 11, 12 వచనాలు. ఇక్కడ చదివితే ఈ రకంగా రాయబడి ఉంది. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములనుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్ళు, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమునకే ఏం చేయాలా? తీసుకొని రావాలి. ఇది ఎప్పుడు చదివాం మనం? ఈ దేశంలోనే బలి అర్పించండి అని ఫరో చెప్తే మేము ఈ దేశంలో అర్పించము, దేవుడు ఏర్పరిచిన స్థలానికి మేము ఏం చేయాలి? వెళ్ళాలని చెప్పాను. అలాగే ఆ రోజున ఈ వచనం చదువుకున్నాం. ఏమనంటే, దేవుడు ఏర్పరచుకున్న స్థలానికే మనం వెళ్ళి ఆరాధించాలి, కానీ మనం ఉన్న చోటే సరిపోద్ది, మన ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది అనే విధానము లేదు. సంఘంగా మనం అందరూ ఏం చేయాలి? కూడుకోవాలని చెప్పాను కదా, గుర్తుందా విషయం? ఇప్పుడు 12వ వచనం చదువుదాం. ఏర్పరచుకున్న స్థలానికే తీసుకొని రావాలను. 12వ వచనం. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తులు స్వాస్థ్యమైనను పొందక ఎక్కడ రావాలా? మీ దేవుడైన యెహోవా సన్నిధినే సంతోషించాలి. అంటే ఇప్పుడు ఎవరెవరు రావాలి? వాళ్ళందరూ రావాలి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఒక స్థలంలో ప్రత్యక్ష గుడారం వేసుకొని అక్కడనే ఆరాధించాలన్నాడు. అక్కడికి ఆరాధించడానికి ఎవరెవరు రావాలి? కనుక మన పాయింట్ ఏంటంటే, కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించకపోతే మనం ఆరాధించడంలో సంపూర్ణత లేదు. అప్పుడు మనం ఆరాధనకి ఏమయ్యామని అర్థం? ఆటంకపరచుకోం. ఎవరో మనల్ని ఆపారని కాదు, మనమే ఆరాధనకు ఆపుకున్నాం. ఎలాగంటే, ఒకరుంటే చాలు, ఒకరు వెళ్తే చాలు అనే భావాలు, అపవాది భావాలు, అవి మనలో ఉండకూడదని. దేవుని ఆత్మచేత సృష్టించబడిన ప్రతి ఒక్కరము దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన స్వరూపంలో చేయబడిన ప్రతి ఒక్కరము దేవుణ్ణి స్తుతించాలి. క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాలు పొందాలి. వారు పిల్లలుగా, పెద్దలుగా, కుటుంబ సమేతంగా అందరం కూడా దేవుని సన్నిధికి రావాలని ఇక్కడ దేవుని వాక్యాలు మనకి స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మరొక వచనం చూద్దాం. చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. 7 వారములు నువ్వు లెక్కింపవలను. పంట చేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని, ఎప్పుడు పంట కొయ్యడానికి కొడవలు మొదట వేస్తావు కదా, ఆ రోజు మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకే నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఏం చేయాలి? ఇవ్వాలి. అంటే ఇది పంట కోసిన ప్రథమ ఫలాల పండుగ. పంట కోసి
7 వారాలు అయిన తర్వాత అదంతా సమకూర్చుకొని అందులోంచి స్వేచ్ఛార్పణ అంటే స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛార్పణ అంటే ఆ పంటలోంచి దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది అందులోంచి కొంత తీసుకొని దేవుని సన్నిధికి ఏం చేయాలా, తీసుకొని రావాలి. ఎంతని అక్కడ ఆ స్వేచ్ఛార్పణ విషయంలో దేవుడు ఏం పెట్టలేదు, నియమం పెట్టలేదు. స్వేచ్ఛార్పణ తీసుకొని రావాలి. ఇప్పుడు చూడండి 11వ వచనం, అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలో ఉన్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులను లేనివారును విధవరాండును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏం చేయాలి, సంతోషించాలి. వారములో పండుగ ఎవరితో చేయమన్నాడు, ఒక్కడే రమ్మన్నాడు. ఎవరెవరున్నారు లేదా అక్కడ ఏమన్నా అందరూ. అందులో తల్లిదండ్రులు లేని వారికి కూడా ఒకవేళ నీ గ్రామంలో ఉంటే వారిని నీతో పాటు తీసుకొచ్చి నీ ఆ ప్రథమ ఫలాలు తీసుకొస్తావు కదా, ఆ ప్రథమ ఫలాలతో దేవుడి సన్నిధిలో వారితో కలిసి ఏం చేయాలి, సంతోషించాలి. దేవుణ్ణి ఆరాధించే విధానం ఎంత సంతోషంగా జరిగే కార్యక్రమం. కనుక మొక్కుబడిగా వెళ్ళడము, ఆశ్రయించుకోవడానికి వెళ్ళడము, లేకపోతే ఒక్కరు మాత్రం వెళ్ళిపోవడము, మా సేవకులకి మక్కును చూపించడానికి రావడం కాదు ఆరాధన అంటే. అది నీ భర్తగా నీ బాధ్యత, భార్యగా నీ బాధ్యత, పిల్లలుగా మీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, అత్తమామల బాధ్యత. కనుక ఒకరు తింటే మరొకరికి ఆకలి తీరుతుందా అనేటువంటి భావం ఉన్నప్పుడు, తీరదు అని చెప్పుకున్నప్పుడు, ఒకళ్ళు ఆరాధించేటప్పుడు వాళ్ళకే అది మనస్తృప్తి, మరొకరికి లేదు. కనుక నీ మనస్తృప్తి నీకుంది, వాళ్ళ మనస్తృప్తి వాళ్ళకు ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళుగానే దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించాల్సిన బాధ్యత ఉంది. అది తప్పిపోకూడదని. ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి పండుగలు చాలా చేసేవారు. అందులో ఇంకా మనకు బాగా పరిచయమైన పండుగ ఒకటి ఉంది. అదేంటంటే పస్కా పండుగ. ఏం పండుగ? పస్కా పండుగ. ఏంటి పస్కా పండుగ? దాని అర్థం ఏంటంటే దేవుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే దాన్ని స్టార్ట్ చేయమన్నాడు. ఎలాగంటే వారు తొలిచూలు పిల్లలు చనిపోయేటప్పుడు వారింట్లో తొలిచూలు పిల్లలు చనిపోకూడదంటే ఒక పశువుని బలి అర్పించి ఆ యొక్క రక్తాన్ని ద్వారబంధాలకు ఏం చేయమన్నాడు, రాయమన్నాడు. అప్పుడు పస్కా అనేటువంటి విధంగా, అంటే పస్కా అంటే దాటిపోయే విధంగా ఆ సంహార దూత, తొలిచూలు పిల్లలు చంపే దూత ఆ ఇల్లు ఏం చేస్తుంది, దాటిపోద్ది. ఆ పస్కా అంటే అర్థం ఏంటి, దాటిపోవుట. పస్కా అంటే అర్థం ఏంటి, దానికి గుర్తుగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ కార్యం చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలోంచి మళ్ళీ వారు సొంత దేశానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కూడా దాన్ని ఏం చేయాలి, చేస్తూ ఉండాలి. ఏంటి చేస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి, మేము ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళమే, అప్పుడు ఇలాగా తొలిచూలు పిల్లలు చనిపోతూ ఉండేవారు. అప్పుడు మా పిల్లలు చనిపోకుండా ఉండడానికి మేము ద్వారబంధాలకి పస్కా పశువు యొక్క రక్తాన్ని రాసాము. అప్పుడు మా పిల్లలు చనిపోకుండా ఆ దూత మా ఇల్లు ఏం చేసింది, దాటిపోయింది అన్న జ్ఞాపకం తెచ్చుకొని దాన్ని ఆ రోజు చేయవలసి వచ్చేది. కనుక పస్కా కూడా వారు ఎలా చేయాలంటే కుటుంబ సమేతంగానే చేయమని చెప్పాడు. ఎలాగండి, కుటుంబ సమేతంగానే. చూడండి నిర్గమాకాండం 12వ అధ్యాయం రిఫరెన్స్. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు, 23 నుంచి 28 వచనాలు. ఇక్కడ ఏమనుందంటే, యెహోవా ఐగుప్తులను హతం చేయుటకు దేశ సంచారం చేయొచ్చు, ద్వారబంధపు పైకమ్మ మీద 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును ఏం చేస్తాడు, దాటిపోతాడు. అందులో ఉన్న తొలిచూలు పిల్లలు ఏమెవరు, చనిపోరు. మిమ్మల్ని హతం చేయుటకు మీ ఇండ్లోనికి సంహారకుని చొరనీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఏం చేయాలి, ఆచరించాలి. 25వ వచనం, యెహోవా తాను సెలవిచ్చినట్లు మీరు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత, ఇప్పుడు ఐగుప్తులో ఉన్నారు, కొన్నాళ్ళు పోయాక మీరు ఆ దేశంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలి, మీరు దీన్ని ఏం చేయాలి, ఆచరించాలి. మీ కుమారులు ఇలా ఆచరిస్తున్నప్పుడు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతం చేయొచ్చు, మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నన్న ఇజ్రాయెల్ ఇండ్లను విడిచిపెట్టును అని వారికి ఏం చేయాలట చెప్పాలి. ఎవరికి, పిల్లలకి. పస్కా పండుగ ఆచరించినప్పుడల్లా మరి వాళ్ళతో పాటు ఎవరున్నారు అర్థం, పిల్లలు ఉన్నారు. దేవునికి చేసే ఆరాధన, దేవునికి చేసే ఉత్సవంలో కుటుంబ సమేతంగా ఉన్నారనడానికి ఇది మరొక రుజువు అండి. కనుక ఈరోజు మన పస్కా పశువు ఎవరు, యేసు ప్రభు వారే. ఏం దాటిపోవడానికి ఆయన బలి అయ్యాడు, మన మీద ఆయన రక్తాన్ని చిందించాడు అంటే దేవుని ఉగ్రత పాపుల మీదకి వస్తుంది, దేవుని ఉగ్రత పాపం చేసిన వారి మీదకి వస్తుంది. అది మనం దాటిపోవాలంటే యేసుక్రీస్తు రక్తంలో మనం ఏం చేయబడాలి, కడవాలి. కనుక అది యేసు ప్రభువే మన పస్కా పశువు, యేసు ప్రభువే మన పస్కా బలి. ఇప్పుడు ఆ బలి పశువుని ఎలాగైతే వారు చేదుకూరలతో తిన్నారో, ఈరోజు యేసు ప్రభు యొక్క శరీరాన్ని
మనం ఆ రొట్టె ద్రాక్షారసాన్ని ఏం చేస్తున్నాం, తీసుకున్నాం. మరి ఈ పస్కా పండుగ ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో ఆదివారము మనం పస్కా పండుగ ఆచరిస్తున్నాం. ఆ పండుగ ఆచరించి ఈ సమయంలో మనతో పాటు ఎవరు ఉండాలి? ఉండాలి వద్దా? ఉండాలి. ఏదో ఒక రోజు వాళ్ళు ప్రశ్న వేస్తారు, ఏమనంటే ఈ రొట్టె ఎందుకమ్మా, ఈ ద్రాక్షారసం ఎందుకని అడగరా? ఏదో ఒక రోజు. అప్పుడే మనం పాపులము, ఈ లోకంలో పాపం చేస్తున్న వారిని, మన పాపాలకి దేవుడు ఉగ్రత మన మీద వెయ్యాలి, కానీ మన మీద పడకుండా క్రీస్తు ప్రభు వారు తానే బలి అయ్యి మన పాపాల నుంచి మనల్ని రక్షించారన్న సువార్త నువ్వు పిహెచ్డీ చేయకపోయినా, బైబిల్ ట్రైనింగ్ అవ్వకపోయినా ఈజీగా మన పిల్లలకి ఏం చేయొచ్చు, చెప్పవచ్చు. అదొక రకమైన ప్రచురం. మనం ప్రభు బల తీసుకునేటప్పుడు వాక్యం చదువుతాం కొరింథీ పత్రికలో, మీరు యోగ్యంగా ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించుదురు. మనం మౌనంగానే మనం చెప్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనతో పాటు కూర్చున్న బాప్తిసం పొందలేని వారికి ఇదేంటి, ఎందుకు ఇది చేస్తున్నారనే ఆలోచన వారి మనసులోకి రాకుండా ఉండదు. కనుక ఇవన్నీ జరగాలంటే కేవలం కుటుంబంలో ఒకరు మాత్రమే దేవుని సన్నిధిలో కూర్చుంటే వారికి ఎప్పుడు ఆ విషయాలు తెలుస్తాయి, ఎప్పుడు ఆ విషయాలు అర్థం చేసుకుంటారు. దైవికమైన కార్యాల్లో వాళ్ళు దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే దైవికమైన కార్యాల్లో వారు కుటుంబ సమేతంగా కూర్చోవలసిన అవసరత ఎంతో ఉంది. అందుకే అది దేవుడు అప్పగిస్తూ ఉంటే అపవాది ఏమంటున్నాడు పరో ద్వారా మన డైలాగ్ అక్కడ డైలాగ్ మర్చిపోకూడదు. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళండి. ఈ డైలాగ్ వల్ల దేవుడి డైలాగ్ మనం వింటలేదు, కానీ ఎవరి డైలాగ్? అపవాది డైలాగ్ ఆలకిస్తున్నాం. ఆయనేమో దేవుడేమో కుటుంబ సమేతంగా రమ్మంటున్నాడు, అపవాదేమో ఎవరో ఒకరు వెళ్ళండి చాలు అంటున్నాడు. ఇది దేవుని దృష్టికి లేక దేవుని విధానానికి చాలా వ్యతిరేకమైన విధానం. ఈరోజు నీ చేతుల్లో బైబిల్ ఉంది, నీ ఇంట్లో ఎవరింకారి చేతుల్లో ఉంది? నలుగురుంటే నలుగురు చేతులే ఉన్నాయండి, బైబిల్ ఉన్నాయి. కానీ అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం అంటే యాజకుడి చేతిలోనే ఉండేది. ఇజ్రాయేల్ ప్రజలు లక్షల మంది ఉన్నా వాళ్ళందరి చేతుల్లో ఏమీ లేదు, అప్పుడు గ్రంథం లేదు. కనుక ఆ గ్రంథం రాయడమే పెద్ద హట్టహాసమైన విధానం. మోషే ఎంతో కష్టపడి రాసిన దాన్ని చుట్టలు చుట్టి దాన్ని భద్రం చేశాడు. ఆ భద్రం చేసినవి యాజకుడికి వసూలు చేశాడు. ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉందో అందులోనే పెట్టాడు. ఇప్పుడు అది అందులో ఉన్న దేవుని మాటలు ఎవరికి తెలియాలి? ప్రజలందరికీ తెలియాలి. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 10వ వచనం. వారితో ఇట్లనను, ఏమని? ప్రతి 7వ సంవత్సరం కూడా అనగా నియమింపబడిన కరువు సంవత్సరం ఆయన సన్నిధిని ఏమవ్వాలట? కనబడి పర్ణశాల పండుగ, ఇదేం పండుగ? పర్ణశాల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రం ఏం చేయాలట? ప్రకటించి వారికి చదివి వినిపించాలి. కంటిన్యూ. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు ఎవరండి? పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి వాటిని విని నేర్చుకున్నట్లు అందరినీ ఏం చేయాలా? మేము వెళ్ళి వినిసి వచ్చేస్తాం అని కుటుంబ యజమానులే వచ్చి వినిసి వెళ్ళిపోవడం కాదు. ఇజ్రాయేల్ అందరినీ ఏం చేయి? పోగు చేయి. వాళ్ళకందరికీ వినబడేలాగా ఈ వాక్యాలు వినిపించు. ఇవి విని వారు ఏం నేర్చుకుంటారట? దేవుని యందు ఏం నేర్చుకుంటారు? భయం. ఎలా నడుచుకోవాలనేది నేర్చుకుంటారు. ఇప్పుడు నీ పిల్లలకు భయం రావాలంటే వాళ్ళకి ఏం వినిపించాలి? వాక్యాలు. ఆ వాక్యాలు వినిపించే చోటికి వాళ్ళు ఏం చేయాలి? తీసుకురావాలి. ఈరోజు యవనస్తులు పాడవుతున్నారని మనం బాధపడడం కాదు, నా పిల్లలు ఎదురు తిరుగుతున్నారు అని బాధపడడం కాదు. వారు పాడవకముందే, వారు ఎదురు తిరగకముందే వారికి దేవుడి ఆజ్ఞలేంటో తెలిసేలాగా, దేవుడి ఆజ్ఞలేంటో వినిపించేలాగా ఆ పరిస్థితులకు వారిని నడిపించాలి. ప్రతి ఆదివారము దేవుని సందేశం వారు వినాలి. రాసుకోగలిగేవారు ఏం చేయాలి? రాసుకోవాలి. ఏంటి విషయం అంటే దేవుని గ్రంథం ఇప్పుడు అందరి చేతుల్లో ఉన్నప్పుడు ఏం చేయట్లేదు? మనుషులు చదవట్లేదు. కొన్ని చదివినా కొన్ని ఏమవట్లేదు, అర్థం కావట్లేదు. అది నేర్చుకోవడానికి ఏం చేయాలి? దేవుని సేవకులు చెప్పే స్థలానికి చేరుకోవాలి, పంపించాలి. కనుక స్పెషల్ క్లాస్ అంటున్నామో, స్పెషల్ కోచింగ్ అంటున్నామో, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా వారు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ఉద్యోగ పరంగా ఉన్నత విధానాలకు వెళ్ళడానికి వారికి డబ్బులు ఇచ్చి మరి మనము వారి కోసమే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎక్కడంటే ఆత్మ సంబంధంగా, దైవికంగా, దేవుని భయం ఎరిగేటట్లుగా వారిని నడిపించే ఆ స్థానాలకు మాత్రం వారిని నడిపించడానికి మనం వెనకబడుతున్నాం.
తర్వాత వాళ్ళు పాడైతే లేక వాళ్ళ క్యారెక్టర్ పాడైతే మనం ఏమవుతున్నాం? బాధపడుతున్నాం. కానీ దేవుడు ముందే చెప్పేశాడు, వారికి భయం రావాలంటే ఈ వాక్యాలు వారికి ఏం చేయాలి? నేర్పించాలి, వారికి వినిపించాలి, వినిపించే స్థలానికి వారిని నడిపించాలి. ఇది తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి బాధ్యత, తప్పదండి. కనుక ఈ రోజున లోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రాకులాడుతున్నాము, వాటి విషయంలో మనం ముందుకు వెళ్తున్నాం. అయితే చదివించొద్దా, లేకపోతే వారి కోచింగ్ వద్దా, లేకపోతే వారికి టెస్టులు వద్దా, వారి పరీక్షలు వద్దా అంటే వద్దని చెప్పట్లేదు. ఈ లోకంలో వారి జీవనోపాధి కొరకు ఒక స్థాయిలో స్థిరపడడానికి, జీవనోపాధికి, ఉద్యోగం సంపాదించడానికి ఎంత ప్రయాసపడినప్పుడు వారి ఆత్మ నరకంలో పడిపోకుండా ఎక్కడ ఉండాలి? నీ కుమారుడి ఆత్మ, నీ కుమారుని ఆత్మ ఎక్కడ ఉండాలి? నరకంలో పడిపోకుండా ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలంటే ఆ ఆత్మకి పాపం లేకుండా ఉండాలంటే వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కూడా ఏమై ఉంది? అవసరమే. ఉద్యోగము ఈ భూమి మీద శరీరంలో ఉన్నంతకాలమే మనకు ఉపయోగం. ఓకే, అది మంచిదే, కాదంటలేదు. కానీ ఆత్మకి రక్షణ, ఈ భూమిని విడిచాక కూడా మనం పరలోకంలో ఉండే రక్షణ మనకు చాలా అవసరము. అది వారికి తెలియాలంటే మనం వారిని దేవుని సన్నిధికి ఏం చేయాలి? తీసుకువెళ్ళాలి వద్దండి చెప్పట్లేదు ఎవరు? తీసుకువెళ్ళాలి. ట్యూషన్కి దేబెట్టే బాధ్యత మీదైనప్పుడు సండే స్కూల్ దేబెట్టే బాధ్యత కూడా మీదే. ట్యూషన్ నుంచి మళ్ళీ పికప్ చేసుకునే బాధ్యత మీదైనప్పుడు సండే స్కూల్ నుంచి కూడా పికప్ చేసుకునే బాధ్యత మీదే. ఏ ప్రిన్సిపల్ వెనకాల రాడు, వస్తాడా? కనుక పలానా దగ్గర బైబిల్ క్లాస్ అన్నప్పుడు, పలానా దగ్గర స్పెషల్ క్లాస్ అన్నప్పుడు అక్కడికి ఎలాగైతే పంపిస్తున్నావో, పలానా రోజు బైబిల్ తరగతి లేక యూత్ క్లాస్ అన్నప్పుడు అక్కడికి కూడా మనం ఏం చేయాలి? పంపించాలి. కానీ ఇదంతా ఎందుకు, ఈ మాటలన్నీ ఎందుకంటే కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించే స్థితి మన కుటుంబానికి లేనప్పుడు మనం అసంపూర్ణంగా ఉన్నాం. అసంపూర్ణంగా ఉన్నప్పుడు సంపూర్ణంగా మనం దేవుని ఏం చేయలేకపోతున్నాం? ఆరాధించలేకపోతున్నాం. ఈ విషయంలో జాగ్రత్త వహించాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఎన్ని పండుగలు చూసాం? ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్ని పండుగలు ఉన్నాయి? ప్రధానమైన పండుగలు 3 అండి. ప్రధానమైన పండుగలు ఏంటి? 3. పస్కా పండుగ చూస్తాం, వారముల పండుగ చూస్తాం, ఇదేంటి? పర్ణశాల పండుగ. ఈ పస్కా పండుగలో కూడా ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. ఇంకా వారముల పండుగలో కూడా ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. ఇంకా పర్ణశాల పండుగలో కూడా ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. వారు దేవుని సన్నిధికి ఏ అర్పణైనా, ఏ బలైనా లేక ఏదైనా వారు దేవునికి ఏ మొక్కుబడైనా తీసుకురావడానికి దేవుని దగ్గరికి వారు నడిపించాలని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో మనం చూడడం జరిగింది. ఇది ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. ఇంకో విషయం చూపిస్తాను. ఏంటి అంటే, ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో విపత్తులు వచ్చేవి. విపత్తులు అంటే అప్పుడు రాజ్యాలు కాబట్టి వేరొక రాజు యుద్ధానికి వచ్చేవాడు. అప్పుడు పాలిస్తున్న రాజులు వారితో ఏం చేయాలి? యుద్ధం చేసి ప్రజల్ని కాపాడాలి. అప్పుడు దావీదు మునిమానవుడైనటువంటి యెహోషాపాతు కాలంలో, యెహోషాపాతు రాజు కాలంలో ఒక యుద్ధం వచ్చింది. చాలా పెద్ద సైన్యం వచ్చింది. అప్పుడు యెహోషాపాతుకి భయం వేసింది. ఆ సమయంలో ఆయన ఏం చేశాడు చూడండి. యెహోషాపాతు రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చదవండి. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా దేశం అంతటా ఉపవాస దినము ఆచరించాలని ఏం చేశాడండి? చాటింది. ఏమొచ్చింది? విపత్తు. ఏంటా విపత్తు? దేశం మీదకి శత్రువులు వచ్చి పడ్డారు. ఇప్పుడు వారిని తరిమేయాలి, వారిని సంహరించాలి, లేకపోతే దేశం మొత్తం ఏమైపోద్ది? నాశనం. శత్రువులు చొరబడ్డారంటే దేశంలో ఉన్న ప్రజలందరినీ చంపుతారు, వారి పిల్లల్ని చంపుతారు, వారి సంపద దోచుకుంటారు, మొత్తం వారి భూమిని స్వాధీనం చేసుకుంటారు, దేశానికి ఇంకా మనుగడే ఉండదు. అలాంటి విపత్తు గురించి వారికి అర్థమయ్యి ఆ విపత్తులోంచి తప్పించబడాలని దేవుని మీద ఆధారపడడానికి రాజు నిర్ణయించుకున్నాడు. రాజు ఒక్కడే నిర్ణయించుకోవడం కాకుండా దేశ ప్రజలందరికీ ఏం చేశాడంటే ఉపవాస దినాన్ని చాటించాడు. ఇగో మనకు రాబోతున్న విపత్తు నుంచి దేవుడు తప్పించాలి కనుక మనందరం దేవుడికి ప్రార్థన చేద్దామని ఉపవాస దినం చాటిస్తే రాజు దండోర వేయించాడు. రాజు దండోర వేస్తే ఇంకెవరు ఉపవాసం భోజనము చేయలేదు. కనుక ఆ ఉపవాస దినం చాటించాక ఏం జరిగింది? 4 తర్వాత వచ్చును. యోధావారు యెహోవా వాళ్ళని దేనికంటే కూడుకున్నది? ఇప్పుడు కూడుకోవడం జరిగిందా లేదా? జరిగింది. ఇప్పుడు ఇది ఆరాధన కాదు, ఇది ఆరాధనా దినం కాదు, ఇది మామూలుగా వారు కూడుకున్నారు. ఎలా ఉండి కూడుకున్నారు? ఉపవాసం ఉండి. ఇదే మరి ఏ కూడిక అనొచ్చు ఇప్పుడు దీన్ని? ఓకే, ఉపవాసం ఉండి కూడుకున్నారట. ఎక్కడ కూడుకున్నారు? యెహోవా సన్నిధిని. ఎక్కడంటే అది? యెహోవా సన్నిధిని, యెహోవాని సహాయం వేడుటకై కూడుకొనిరి. ఇంకా యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? దేవుని యొక్క మందిరానికి వచ్చారు. 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త సాల ఎదుట సమాజంగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్య నిలబడి. ఎక్కడ కూడుకున్నారండి?
యెహోవా మందిరములో కొత్త సాల ఒక ప్రాంగణం, ఒక మండపం లాంటిది ఒకటి కట్టించాడు. ఆ కొత్త సాలలో వచ్చి అందరూ ఏం చేశారట? కూడుకున్నారు. ఏమర్థమైందండి? ఒకటి విపత్తు వచ్చింది. విపత్తుని తప్పించడానికి దేవుడికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలి? ఉపవాసం ఉండి చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని అందరినీ ఎక్కడ రమ్మన్నాడు? మందిరానికి రమ్మన్నాడు. అందరూ వచ్చారా లేదా? వచ్చారు. అందరూ కూడుకున్నారా లేదా? కూడుకున్నారు. అప్పుడు యెహోషాపాతు వాళ్ళందరి తరపున ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనం నుంచి ప్రార్థన. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యం ఏలువాడువు నీవే అని స్టార్ట్ చేశాడు ప్రార్థన. తర్వాత చదవండి ఈ ప్రార్థన. ఇప్పుడు 11వ వచనం చూడండి. 11 కాదండి, 12 చదువుతాం. 12, మా దేవా నీవు వారికి ఏం చెయ్యి? తీర్పు తీర్చవా. ఎవరికి? వారికంటే శత్రువులకి, వచ్చిన శత్రువులకి తీర్పు తీర్చవా. మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుట ఏం చేయదు, మాకు శక్తి చాలదు, ఇంకా మేమేమి చేయాలో మాకేం చేయలేదు, తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ఏం చేశారండి? ప్రార్థన చేశారు. అంటే అంత ప్రార్థన చదవలేదు నేను. ప్రార్థన స్టార్టింగ్ చదివాను, ఎండింగ్ చదివాను. మొత్తం మీద ఏం చేశారు? రాజుగారు ప్రార్థన చేశారు. అక్కడ రాజుగారే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? యోధా ప్రజలందరూ కూడా అక్కడ యెహోవా మందిరానికి వచ్చారు. 13 వచనం. యోధావారు అందరూను, ఎవరండి? యోధావారు అందరూను ఇంకా తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి. ఎలాగొచ్చారు? కుటుంబ సమేతంగా. ఏముండి? ఉపవాసం అండి. ఏం అవసరం అండి? అవసరమా? మన మీదకి వస్తున్న విపత్తు యొక్క తీవ్రత ఏంటో తెలిస్తే దేశం మొత్తం కదిలి దేవుడి మందిరానికి వచ్చింది. కనుక మన కుటుంబాల్లో కలతలు ఉన్నాయంటాం, జగడాలు ఉన్నాయంటాం, అశాంతి ఉందంటాం, అసమాధానంగా ఉందంటాం, ఆర్థికంగా నాకేం బాగోలేదంటాం, ఆరోగ్యపరంగా ఏం బాగోలేదంటాం, కొన్ని కార్యాలు జరగట్లేదంటాం, కొన్ని కార్యక్రమాలు ఇంకా అవ్వట్లేదంటాం, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జవాబు రాలేదంటాం. కానీ ఏ రోజైనా ఇంటిల్లిపాది ఉపవాసం ఉండి దేవుడి కాళ్ళ దగ్గరికి వచ్చామా? దేవుని సహాయం వేడుకొనుటకై, అక్కడ ఉందా పదం? 4వ వచనంలో ఉంది. దేవుని సహాయము వేడుకొనుటకై జనులందరూ యెహోవా మందిరంలో కూడుకొని ఉపవాసం ఉండి ఏం చేశారట? ప్రార్థన చేశారు. నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు, మాకేం తోచలేదు, మాకేం చాలదు, ఈ సైన్యాన్ని ఎదిరించడానికి మాకేం చాలదు, శక్తి చాలదు. కనుక నీ జీవితంలో ఉన్న సమస్య నీకు శక్తికి మించింది అయినప్పుడు, దాన్ని తీర్చేది దేవుడే అయినప్పుడు, ఆ దేవుని దగ్గర రావడానికి ఎందుకు మనం వెనకాడుతున్నాం? నెలకొకసారి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? ఎప్పుడు? 3వ సోమవారం. ఏ రోజైనా ఇంటిల్లిపాది వచ్చి ఆ దేవుని కాళ్ళ దగ్గర శరణ వేయడామా? ఒకవేళ ప్రతి నెల రాలేకపోయామండి, కానీ ప్రతి నెల కాకపోతే సంవత్సరంలో ఒక్క నెల అయినా నువ్వు అలాగా ప్రత్యేకించుకోగలిగావా? నీ ఇంటి కోసం, నీ ఇంటి బాగోగుల కోసం, నీ ఆత్మీయ అభివృద్ధి కోసం సంవత్సరానికి ఒక్కసారైనా. అంటే సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా ఇంటిల్లిపాది ఉపవాసం ఉండి దేవుని కాళ్ళ మీద పడలేకపోతున్నాం అంటే ఈరోజు దేవుడు అవసరం మనకి లేదనా? కనుక కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రావడం విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. అపవాది అవసరం లేదంటుంది, కానీ దేవుడు అవసరం అంటున్నాడు. కానీ అపవాది మాట వింటున్నాం, కానీ ఎవరి మాట వింటలేదు? దేవుడు మాట వింటలేదు. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధికి చేరుకోవాల్సింది. ఇక్కడ ఉన్న యవనస్తులు అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న యవనస్తులు ఎప్పుడైనా మీ లైఫ్లో ఉపవాసం ఉన్నారా? పిల్లలు ఎప్పుడు? అది ఉపవాసం అవదు. ఉపవాసం అంటే అన్నం కావాలని మనం మానేయడం. లేక మానేస్తే దాన్ని పస్తులు అంటారు. లేక మానేస్తే దాన్ని ఏమంటాం? పస్తుపడ్డం అంటారు. ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉండి మనం కావాలని తినడం మానేయడం. అంటే ఈరోజు పెద్దలుగా మనకి అవసరం లేదు, పిల్లలుగా వారికి అవసరం లేదన్నట్టుగా ఉంది. ప్రత్యేకించుకోవాలని. ఒకవేళ ప్రతి నెల అవ్వకపోయినా సంవత్సరంలో ఒక్క నెల అయినా సరే ప్రత్యేకించుకోవాలి. ఖచ్చితంగా పిల్లలతో సహా మనం దేవుని సన్నిధిలో ఉండాలి, అలవాటు పడాలి, దేవుడిని అడగడం అలవాటు పడాలి, దేవుడి మీద ఆధారపడడం అలవాటు పడాలి. కనుక ఈరోజు గోల్డెన్ స్పూన్తో పుట్టినట్టు వాళ్ళు పుట్టేశారు. మనకున్న బాధలు వాళ్ళకి తెలియవు, మనం పడి వచ్చిన కష్టాలు వాళ్ళకి తెలియవు. కానీ అవసరం, దేవుడి మీద ఆధారపడడం అవసరం. ప్రతిదానికి దేవుడే మనకు ఆధారం అన్న సంగతి వాళ్ళకి తెలియాలి. జ్ఞానానికి, జ్ఞాపక శక్తికి, ఆరోగ్యానికి, మన ఆర్థిక అభివృద్ధికి. కనుక ఎల్లవేళ్ళ స్టెబుల్గా ఇలాగే ఉండిపోతే నాకు ఈ జీతం ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే నా ఉద్యోగం ఇలాగే స్టాండర్డ్గా ఉంటుంది, నేను ఎప్పుడు ఇలా స్టాండర్డ్గా ఉంటాను గ్యారంటీలు
మన ప్రతి కష్టానికి దేవుడి మీద ఆధారపడడం తెలియాలి. అంటే ఈ రోజున మన ఫ్యామిలీ ఆ రీతిగా ఆత్మీయంగా బలపడాల్సిన అవసరం ఉంది, ఆ ప్రార్థన అవసరం ఉంది. కనుక చాలామంది ఏమనుకుంటారంటే ఉపవాసం అంత అవసరం కాదనుకుంటారు. కానీ దేవుని గ్రంథంలో అంత పెద్ద పీట వేయబడింది దానికి. యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు? ఉపవాసం ఉన్నారు. కనుక నాకు అవసరం లేదంటే ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నీ యొక్క దేహానికి పస్తు అనేది లేక నీ దేహానికి ఒకసారి దేవుని కొరకు ప్రత్యేకించుకోవడం అనేది అవసరం లేదంటే నీ దేహంలో ఉన్న పాపము, నీ మనసులో ఉన్న పాపము, నీ ఆలోచనలో ఉన్న పాపానికి సంఖ్యలు వేసేది ఎలాగా? దేవుడు ఊరికినే చెప్పాడా? కనుక ఇదంతా మనం పక్కనేసి నాకు నచ్చిన స్టైల్లో నేను భక్తి చేస్తాను, నాకు వచ్చినట్టుగా నేను భక్తి చేస్తానంటే దేవుని ఆజ్ఞలు ఏం చేస్తున్నావు? కనుక ఈ రోజున మన జీవితాల్లో దేవుని అవసరత కోరినప్పుడు మనం ఈ రీతిగా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యవనస్తులకు చెప్తున్నాను, మీరు ఏదో ఒక రోజు అనుకోండి, ఆ రోజు మాత్రం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ భవిష్యత్తు కొరకు దేవుని అడగాల్సిన అవసరం ఉంది. మనం సంఘంగా మనం కార్యక్రమాలు పెడుతున్నాం, ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం, కానీ దాన్ని సద్వినియోగము చేసుకోవట్లేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. కనుక ఏంటి నేను చెప్తుందంటే మనం సమయాన్ని దినాన్ని ఏం చేయాలి? దేవుని కొరకు ప్రత్యేకించి ఒక దినము చాటించి, యెహోషాపాతు ఏం చేశాడు? ఒక దినాన్ని ఏం చేశాడు? చాటించి. ఆ దినం పర్టికులర్గా ర్యాండమే. మనం ఒక దినాన్ని అనుకోవాలి, ఈ నెలలో లేకపోతే ఈ వారంలో లేకపోతే ఈ వచ్చే నెలలో, ఇలా మనం అనుకోకపోతే జరిగే పని కదా. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రావడం చాలా అవసరమైంది. మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు కాలమందు, ఎప్పుడండి? యేసు ప్రభు కాలం. ఆయన బోధలు వినడానికి, ఆయన చేసిన సూచక్రియలు చూడడానికి, ఆయన చేస్తున్న దైవ కార్యాల గురించి గ్రహించడానికి చాలామంది ఆయన వెనకాల వచ్చారు. యేసుప్రభు ఒక వీధిలో నడుస్తుంటే ఆ వీధిలో ఆయన వెనకాల ఎంతోమంది వెళ్ళేవారు. ఆయన ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అంతా ఏమైపోయేది? నిండిపోయేది. ఆ ఇంటి వాకిలు కూడా ఏమైపోయేది? నిండిపోయేది. ఇది యేసుప్రభు కాలంలో జరుగుతున్నది. అలాంటి సమయంలో యేసుప్రభు కొన్నిసార్లు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాడు. అంటే ఏంటి? సిటీ బయటికి, అంటే ఆ సిటీలో ఉన్న అంగడికి లేక షాపులకి దుకాణాలకి దూరంగా ఒక అరణ్య ప్రాంతానికి. ఎందుకంటే ఈ ఫ్లోట్ తగ్గించడానికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి కూడా వాళ్ళు ఏం చేశారు? వచ్చారు. అక్కడ కొన్నిసార్లు 3 దినాలు ఆయనతో పాటు ఉండిపోయారు. ఇలాగా ఆయన మాటలు వినడానికి ఉండిపోయిన సంఘటనలో ఒకసారి వాళ్ళకి భోజనం పెట్టడానికి ఆయన 5 రొట్టెల్ని 2 చేపల్ని ఎంతమంది పంచాడు? 5. ఒకసారి ఒక సమయంలో 5,000 మందికి పంచాడు. ఎంతమందికి అండి? 5,000 మంది. అప్పుడు తిన్న 5,000 మంది ఎవరండి? పురుషులు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 14:21. స్త్రీలను పిల్లలను కాక తినేవారు ఇంచుమించు, అంటే ఇప్పుడు లెక్కెట్టింది ఎవరిని? పురుషులే లెక్కెట్టారు. కానీ ఉన్నారా? వాళ్ళు లేరా? ఉన్నారు. అంటే ఇప్పుడు అరణ్యంలో సిటీ అవుట్స్కట్స్కి దేవుని మాటలు వినడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా వెళ్ళిపోయారని అర్థమైంది? అంతేనా? ఎలా వెళ్ళారు? కుటుంబ సమేతంగా. ఇంకా మీకు రుజువు కావాలంటే ఇంతకీ ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర? ఒక చిన్నవాడి పిల్లాడి దగ్గర ఉన్నాయని అక్కడ రాయబడి ఉంటారు. ఆ పిల్లోడి దగ్గర నుంచి అవి తీసుకొని అవే దేవుడు ఆశీర్వదించి అందరికీ పంచాడు. అంటే ఇక్కడ మనము ఏం చూస్తున్నాం అంటే పాత నిబంధన కాలంలో చూస్తాం, పితరుల కాలంలో చూస్తాం, ఇప్పుడు యేసుప్రభు కాలంలో చూస్తున్నాం. ఏం కనబడుతుందంటే దైవికమైన కార్యాలకి, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని సన్నిధికి ఎలా వెళ్తున్నారు? కుటుంబ సమేతంగా వెళ్తున్నారు. కనుక కుటుంబ సమేతంగా వెళ్ళేటువంటి ఆ యొక్క విధానాల్ని మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క ప్రాధాన్యతని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఆ విషయాలు మనం అర్థం చేసుకోకుండా వెనకబడుతూ ఉంటే చాలాసార్లు మనము కేవలం సింగిల్గా మనం ఇంటిలో పాదమి దేవుని కార్యాల్లో పాలు పొందకపోతే ఏం పోగొట్టుకుంటున్నాం, ఏం వదులుకుంటున్నాం అనేది ఈరోజు మీకు నాకేం కావాలి? అర్థం కావాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి అలా పిల్లలు వస్తూ ఉంటే శిష్యులు గద్దించారు. శిష్యులు ఏం చేశారు? గద్దించారు. అప్పుడు యేసు ప్రభు శిష్యులు గద్దించి ఇలాంటి వారే నా దగ్గరికి రాని, చిన్నపిల్లలు ఏం చేయదు, ఆటంక పరచకండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వాళ్ళు ఎత్తుకున్న సంఘటన కూడా బైబిల్లో రాయబడింది. అది మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మీకు ఆ విషయం ఉంటుంది. ఎందుకు ఈ ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తానంటే ప్రభు దగ్గరికి పిల్లలతో సహా వచ్చారు. ఈరోజు ప్రభు సన్నిధికి నువ్వు పిల్లలతో సహా రాకపోతే ప్రభు గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా నేర్చుకుంటావు? వాళ్ళకి ఎలా చెప్తావు? ఈరోజు బైబిల్ తరగతులు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస కూడికలు జరుగుతున్నాయి, సువార్త కూడికలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి, కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం మనం ఆదివారం ఆరాధనకే పరిమితమై మిగతా విషయాలు మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా విషయాలు మనం నేర్చుకోకుండా పోతాం, వాళ్ళకి నేర్పించకుండా పోతాం. తర్వాత వాళ్ళు ప్రభు యొక్క విధానాలకి ముందుకు వెళ్ళలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మనం గ్రహించాలని ఈ మాటలని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చివరిగా ఒక వచనం చూపించి ముగిస్తాను. ఏంటి ఆ వచనం అంటే అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో జరిగిన సంఘటన. ఇది ఎవరి సంఘటన? అపోస్తలుడైన పౌలు గారు. మనం మొదట ఎక్కడ చూసాం?
పితరుల కాలంలో. అంటే ఎవరిని ఉదాహరణగా చూసాం? నోవాహుని చూసాం. తర్వాత ఎక్కడ చూసాం? ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ జాతి అంతటికి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరిచి అక్కడికే కుటుంబ సమేతంగా ఏం చేయమన్నాడు? రమ్మన్నాడు. తర్వాత యెహోషాపాతు కాలంలో చూసాం, విపత్తు వచ్చినప్పుడు కూడా కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏం చేశారు? ప్రార్థనలు చేశారు. తర్వాత ఎవరి కాలంలో చూసాం? యేసు ప్రభు కాలంలో కూడా ప్రభు మాటలు వినడానికి, ఆయన కార్యాలు చూడడానికి ఎలా వస్తున్నారు? కుటుంబ సమేతంగా వచ్చారని చూసాం. ఇప్పుడు ఎవరిది? అపోస్తులైన పౌలు జీవితం. సంఘాలు స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎప్పుడండి? సంఘాలు. పౌలు గారు జర్నీలు ఎలా చేసేవారు? కాలినడకన జర్నీ చేశారు, వాడ మీద జర్నీ చేశారు. ఇలాగా ఆయన జర్నీ ఎక్కువ పడవ మీద జరిగింది. ఎవరిది? పౌలు గారిది. ఒకరోజు ఆయన పడవ మీద జర్నీ చేస్తూ తూరు అనే పట్టణానికి వచ్చాడండి. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఈయన సువార్త ప్రయాణం చేస్తూ ఒకరోజు అక్కడికి వచ్చారట, ఒక్కటి దిగారట. అది అక్కడ వాడ సరుకు ఏం చేయాలి? ఇప్పుడు వాడలో సరుకు దించాలి అంటే వీళ్ళు వెళ్ళిన వాడలో సరుకు కూడా ఉంది, వాళ్ళు సరుకు దించే పని ఉంది. కాబట్టి సరుకు దించడానికి ఏం పడుతుంది? టైం పడుతుంది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఎవరిని? శిష్యులు అంటే అక్కడ ఆ ఊర్లో సంఘస్థులు కనుకొని ఆ సంఘస్థుల దగ్గరికి వెళ్ళారు. అంటే వాడు ఎన్ని రోజులు ఉందని అర్థం? 7 రోజులు ఏం దించారు? లోడింగ్ అన్లోడింగ్ చేశారు. కనుక 7 దినాలు వీళ్ళు వాళ్ళలో ఉండడం కాకుండా దగ్గరలో ఉన్న సంఘంకి వెళ్ళి ఆ సంఘాన్ని కలుసుకొని వారితో కొంచెం 7 రోజులు గడిపారు అన్నమాట. ఓకే. ఆ సంఘస్థులందరూ అంటున్నారు, మీరు యెరూషలేము వెళ్తున్నారు కదా పౌలు గారు, మీకు కొన్ని శ్రమలు ఉన్నాయని అర్థమవుతుంది. అక్కడ ఆ దేవుడు ఆత్మ ద్వారా చెప్తున్నాడు, మీరు వెళ్ళకండి అని అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా పౌలు గారు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. అంటే ఏ దినంలో? అంటే ఒక ఆదివారం కూడా అక్కడ జరిగిందని అర్థం. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఒక ఆదివారం కూడా వాళ్ళతోనే ఈయన ఉన్నాడని అర్థం. అయిపోయిన తర్వాత ప్రయాణమై పోవచ్చుండగా, అంటే వీళ్ళు వాడెక్కడానికి వెళ్ళిపోతూ ఉండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్నం వెలుపుల వరకు ఏం చేశారు? సాగనంపని. వారును మేమును సముద్ర తీరాన్ని ఏం చేసాం? మోకాల్లోని ప్రార్థన చేసి ఒకరికొకరు సెలవు పుచ్చుకుంటే అంతటా మేము వాడెక్కితే వారు తమ తమ ఇండ్లకి వెళ్ళిపోయారు. ఎంత అందంగా ఉందండి ఆ యొక్క సిచ్యువేషను. ఎవరికి వీడుకోలు చెప్పడం? సేవకుడికి వీడుకోలు చెప్పడం. అంటే అక్కడ 7 దినాలు ఇక్కడ వాళ్ళు ఒకవేళ బైబిల్ క్లాసులు జరిగాయో లేకపోతే పౌలు గారు తనకు తెలిసిన జ్ఞానం అంతా సంఘానికి చెప్పాడు. మొత్తం మీద ఆదివారం కూడా గడిపారు. ఆ ఆదివారం కూడా 7 రోజులు గడిపేసరికి వాళ్ళతో ఉన్నటువంటి అటాచ్మెంట్ బట్టి పౌలు గారు మళ్ళీ ప్రయాణం అయిపోతుంటే సంఘం అంతా ఎక్కడికి వచ్చింది? సముద్ర తీరానికి వచ్చి వాళ్ళని ఎక్కించి అక్కడ ప్రార్థనలు చేసుకొని వాళ్ళు ఎక్కించి వెళ్ళడం, వీళ్ళ ఇంటికి రావడం, వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇది ఒక అందమైన అట్మాస్ఫియర్. అంటే ఈరోజు మనకి ఏం కావాలంటే సంఘ కార్యక్రమాలు అనేసరికి ఎవరు ఉండాలి? కుటుంబ సమేతంగా ఉండాలి. కుటుంబ సమేతంగా ఉండాలి. పెళ్లి జరుగుతుంది సంఘంలో, సంఘస్థులకు పెళ్లి జరుగుతుంది. సంఘస్థులకు పెళ్లి జరుగుతుందంటే క్రైస్తవ వివాహం యొక్క విలువ ఏంటో, క్రైస్తవ వివాహం యొక్క అర్థం ఏంటో, వివాహం యొక్క దేవుడు ఉద్దేశాలు ఏంటో తెలియాలంటే అంతేనండి. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, పెళ్ళి ఎలా చేసుకోవాలి, పెళ్లి చేసుకునే ఉద్దేశం దేవుడికి ఏముంది, ఎక్కడ చెప్తాం? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పను కదా, ఇప్పుడు చెప్తాను పెళ్లి గురించి. ఎక్కడ చెప్తాం? పెళ్ళిలో చెప్తాం. కనుక మీ పిల్లలు పెళ్లి వయసుకు వచ్చేసరికి వాళ్ళకి పెళ్లి గురించి ఒక ఐడియా రావాలంటే, పెళ్లి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియాలంటే వారికి ఆ వివాహం యొక్క విలువ తెలియాలి. అంతేకాదు, పెళ్ళే కాదు, చావైనా సరే అక్కడికి కుటుంబ సమేతంగా రావాలి. మన సంఘస్థులు ఒకరు చనిపోయారంటే అక్కడ మనం ఇంటిల్లిపాది ఉండాలి, కనబడాలి. కనుక అది ఒక మీటింగ్ అవ్వచ్చు, చావవచ్చు, పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే ఒక కార్యక్రమం అవ్వచ్చు. ఎందుకు ఇదంతా మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నామంటే ఈరోజు అపవాది ఏదో ఒక్కళ్ళు మాత్రమే దేవుడికి పరిమితం చేసి ఇంటిల్లిపాది దేవుడి దగ్గర ఉండవసరం లేదన్నట్టుగా సలహా ఇస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం ఏమన్నాడు? కుటుంబ సమేతంగా రావాలి. కనుక ఈరోజు కొన్ని పెళ్లి కార్యక్రమాలకి ఏదో ఒక్కమే కనిపిస్తాం. కొన్ని వారాల కిందట మనం ప్రకటన చేస్తాం. అలాగని మనం లోక సంబంధమైన వాటికి వెళ్ళట్లేదా అంటే వెళ్తున్నాం. ఇంటిల్లిపాది తయారై వెళ్తున్నాం, గొప్పగా అక్కడ ఫోటోలు తీస్తున్నాం. పెళ్ళికి ముందు జరిగే తంతుకు కూడా వెళ్తున్నాం. ఒకే కలర్ వేసుకొని స్నానాలు చేస్తారు. ఏంటది? హల్దియో హల్దియో అది జరుగుతుంది. దానికే ఉంటాం. అక్కడ వీడియోలో పడతాం, ఫోటోలో పడతాం, పెళ్ళికి పడతాం, ఇంకా చాలా సంగీతం అంటాం. పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో ఉంటుంది. కనుక మన పిల్లలు కలిసి వెళ్ళకపోవడం లేదు. మన కార్యక్రమం, మన భౌతిక సంబంధమైన లోక సంబంధమైన వ్యక్తులతో ఉన్న కార్యక్రమాలకి, మరి సంఘ కార్యక్రమాలు అన్నప్పుడు కనబడలేదు. సంఘస్థులు, నీ తోటి సంఘస్థుల యొక్క పెళ్ళికి. కనుక మన స్థానిక సంఘం నుంచి జరుగుతున్న పెళ్ళికి మనం తప్పనిసరిగా ఏం కావాలి? హాజరు కావాలి. అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ మీకు ఎలాగిచ్చానో ఆల్రెడీ చెప్పాను. మన అన్ని సంఘాల కార్యక్రమాలకు హాజరవ్వండి. ఒకవేళ వీలైతే హాజరైతే చాలా మంచిది. హాజరు కాలేకపోతే స్థానిక సంఘ కార్యక్రమానికి మాత్రం తప్పనిసరిగా ఏం కావాలి? హాజరు కావాలి. నేను అది చెప్పాను మీకు చాలాసార్లు.
మీరున్న స్థానిక సంఘం, మీరు ఆరాధనకి వెళ్తున్న స్థానిక సంఘ కార్యక్రమానికి మాత్రం తప్పన. అది చావైనా హాజరవ్వాలి, పెళ్ళైనా హాజరవ్వాలి, అది బైబిల్ తరగతైనా హాజరవ్వాలి, కూడికైనా హాజరవ్వాలి. ఇది మీ యొక్క బాధ్యత అంతే. మిగతా స్థానిక సంఘాల యొక్క కార్యక్రమాలకి మీ వీలును బట్టి, మీకున్న పనుల ఒత్తిడిని బట్టి, అది దాన్ని నేను ఎప్పుడు మిమ్మల్ని నిర్బంధించట్లేదు. కానీ స్థానిక సంఘ కార్యక్రమం మాత్రం సంఘం అనే కుటుంబంలో ఉన్న మీరు సంఘ కుటుంబంలో జరుగుతున్న ప్రతి కార్యానికి ఏమవ్వాలి? హాజరవ్వాలి. కుటుంబ సమేతంగా హాజరైతే అది చక్కని ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం. దేవుడి విషయాలు తెలుస్తాయి. మరణాన్ని గురించి తెలుసుకుంటారు, వివాహం గురించి తెలుసుకుంటారు, గృహకూడికలో వాళ్ళ యొక్క బంధాల గురించి తెలుసుకుంటారు. ఇంకా చాలా విషయాలు దేవుడు నేర్పిస్తాడు. ఇలా ఆరాధనలో కరగంట వాక్యం అయినంత మాత్రం మనం ఆత్మీయులం అయిపోం. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని. అలాగని బోయిలేని భారాన్ని మీ భుజాల మీద నేనేమీ పెట్టట్లేదు. కానీ కొన్ని వెసులుబాటు కాలాలని మనం ఎంచుకుంటున్నాం, సెలవు దినాలనే మనం ప్రకటించుకుంటున్నాం. మీకు ఎవరికి స్కూల్స్కి, స్టూడెంట్స్కి లేక వర్క్స్కి ఇబ్బంది లేనిటువంటి రోజుల్లే మనం ముందుగా చూస్ చేసుకొని వాటిని మనం మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఇబ్బంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుగా మనం దాన్ని ప్రకటన చేసుకుంటున్నాం. ఎందుకంటే దాన్ని వెసులుబాటు చేసుకుంటామని. చావు అనేది ఒకటే మనం ముందు ప్రకటన చేయలేము. అదే కదా, ముందుగా చెప్పారు కాదు ఆయన చచ్చిపోతారని, నేను సెలవు పెట్టుకుందనంటే అవుతుందా? దానికి మనకేం లేదు, అవకాశం లేదు. ఒక చావుకు మాత్రమే మనకు అవకాశం లేదు. ఎప్పుడంటే అప్పుడు జోడు తొడుక్కుని వెళ్ళిపోవాలంతే. అది ఎప్పుడు పిలుపు వస్తుందో ఎవరికి తెలియదు, అప్పటికి సిద్ధపడి ఉండాలంతే. అలాంటి విషయాలు మనం ఇంక సాకులు చెప్పడానికి లేదు. మిగతావన్నీ కూడా అడ్వాన్స్డ్గా మనం ఏం చేస్తున్నాం? చెప్తూ ఉన్నాం. కనుక కుటుంబ సమేతంగా అన్నిటికీ మనం ఏమవ్వాలి? హాజరవ్వాలి. చివరిగా ఒక మాట, పరలోకం ఓన్లీ పురుషులు వెళ్తారే? అంతే, అందరూ వెళ్తారు. పరలోక రాజ్యానికి దేవుడు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. అవునా కదండి? మరి దేవుని సన్నిధిలో మనం అందరూ ఉంటేనే పరలోక రాజ్యంలో మనం అందరం చేరుతాం. ఈ విషయాన్ని తీక్షణంగా ఆలోచన చేయాలని కోరుతున్నాను. అపవాద ఆలోచన ఒక్కరు మాత్రమే, కానీ దేవుని ఆలోచన ఏంటండి? కుటుంబ సమేతం. కనుక నీ పిల్లల్ని నువ్వు ఎలా తీర్చిదిద్దుతావో, లేక నువ్వు ఎలా తీర్చిదిద్దబడతావో, దేవుని గ్రంథంలో రాయబడిన మాటలకు ఎలా విలువనిస్తావో, ఎలా లోబడతావో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నీకు తెలియజేస్తాడు. ఉపవాసం అవసరం, ఉపవాస దినంగా ఒక దినం ప్రకటించుకోవడం అవసరం. అలాగే ఇంటిలో పాది ఉపవాసం ఉండడం అవసరం. దేవుని సన్నిధికి మొక్కుబడులతో దేవుని సన్నిధికి రావడం అవసరం. దేవుని సన్నిధిలో మనము పాలు పొందడం అవసరం. మన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంఘ కార్యక్రమాల్లో కూడా పాలు పొందడం అవసరమైంది. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకొని వాటికి లోబడాలని, మేలులు పొందాలని, మనం మురికించి మొండికేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలో ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ఇంటిల్లిపాది దేవుడి సన్నిధికి వచ్చే అవకాశాలు కొన్ని కుటుంబాలకు లేవు. వారు ప్రభువు నమ్ముకోలేదు. వాళ్ళ ప్రార్థన అదే, నా భర్త ఎప్పుడు నమ్ముకుంటాడు, నా భార్య ఎప్పుడు మారుతుంది, నా పిల్లలు ఎప్పుడు మారుతారు, నా తల్లిదండ్రులు ఎప్పుడు మారుతారు, నా అత్తమామలకు ఎప్పుడు తెలుస్తుంది అని వారు కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు. వారి కోసం మనం కూడా ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కానీ ఇంటిల్లిపాది నమ్ముకొని కూడా మనం ఎందుకు సాకులు చెప్తూ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అంటూ సంఘ కార్యక్రమాల్లో పాలు పొందకుండా మనం ఎంతకాలం దేవుడికి దూరంగా ఉంటాం? ఇది మనం సరైన విధానం కాదని దేవుని సన్నిధిలో మీకు ప్రకటన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ